రాజేష్ మామిడిపల్లి, మీరు ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేయండి బ్రదర్. మెల్లగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మైక్ ముందు ఇస్తే ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. తర్వాత ఎవరైనా గెస్టులని ఇన్వైట్ చేయొచ్చు, మీకు నచ్చిన వాళ్ళని, లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. ఈ రోజు నడిచేది పాడ్కాస్ట్ ట్రెండ్ బ్రదర్. పెద్ద గ్రూప్స్ గా కూడా నడుస్తుంది. ఈ మధ్య మీరు పాడ్కాస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. కొంచెం ఇదే మైక్ ముందు హెడ్ ఫోన్స్ అని పెట్టుకుంటే అయిపోతుంది. అదే బ్రదర్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే అప్పుడు ఈ చర్చ ఇప్పుడు 2 రకాలు ఉంటుంది బ్రదర్. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ లో మోస్ట్లీ పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూలు చేస్తున్నారు, అంతే కదా. ఇంటర్వ్యూలు చేస్తే ఒకటి అడుగుతాడు, ఒకటి చెప్పాలి. దట్స్ ఇట్. ఓకే. డిబేట్లు చేస్తే వాళ్ళ మీడియా టీవీలలో చేస్తారు కదా, అది వేరే లెక్క ఉంటుంది. సో డిబేట్ అంటే ఆర్గ్యుమెంట్. ఓకే. సో ఆర్గ్యుమెంట్కి ఎండ్ ఉండదు. ఇక ఐఎమ్ ఆల్వేస్ రైట్ కాబట్టి అది డిబేట్ అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు కన్విన్స్ యూ టు యాక్సెప్ట్ మై థియరీ. నేను తప్పు చెప్పిన రైట్ చెప్పిన అనేది నీకు అనవసరం. నేను చెప్పింది నువ్వు అంగీకరించు అని కొట్లాడుతున్నా. అది దట్ లీడ్స్ టు డిబేట్. అది ఇండివిజువల్ వ్యక్తులు కావచ్చు, ఇష్యూ ఏదైనా కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎనీ ఇష్యూ. డిబేట్ ఎక్కడికి పోతుంది? ఎదుటి వ్యక్తిని నేను చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకో అని చెప్పడమే అది ఆ యొక్క డిబేట్ అవుతుంది. ఓకే. ఇది టీవీలలో జరుగుతాయి కదా, కొట్టుకొని ఒకడు లాస్ట్ కొంతమంది ఫిజికల్ కూడా చేసుకొని, లేకపోతే నేనే రైట్ అని తిట్టుకొని ఆగిపోతుంది. ఏదో ఒకటిగా ఓపిక లేకుండా నశించి ఆపేస్తారు. అంటే దానికి సొల్యూషన్ ఉండదు. ఇక ఈజ్ రైట్, షీ ఈజ్ రైట్, ఆర్ బోత్ ఆర్ రైట్, అంతే. దట్ ఈస్ డిబేట్. ఓకే. ఇక చర్చ అంటే ఐ షేర్ మై ఒపీనియన్, ఓకే, యూ షేర్ యువర్ ఒపీనియన్. తప్పు రైట్ అనేది నువ్వు నేను నిర్ణయించే స్థాయిలో లేవు. ఒకవేళ నేను ఒక ఇండిపెండెంట్గా ఆలోచించి నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ ఉంటే నేను అంగీకరిస్తా, లేకపోతే ప్రజలు అంగీకరిస్తారు. సో అది చర్చలో యుద్ధాలు ఇవి ఉండయి. ఓకే. నా తప్పు ఉంటే ఒప్పుకుంటా, కానీ ఆలోచిస్తా. నువ్వు చెప్పింది రైటా తప్పా అని ఒక 2 సార్లు ఆలోచిస్తా. డిబేట్ అంటే ఇక నీ గురించి నువ్వు చెప్పింది ఆలోచించా, నేను చెప్పిందే రైట్, అంతే. దాని కాళ్ళకి ఏదో పట్టుకునే 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, అంతేగా. నువ్వు 1,00,000 చెప్పు, నన్ను 1,000,000 చెప్పు, నేను వినా. చర్చ అంటే నేను ఆలోచిస్తా ఒకసారి నువ్వు చెప్పింది. ఓకే. అది చర్చ అవుతుంది. యూ షేర్ యువర్ ఒపీనియన్, ఐ షేర్ మై ఒపీనియన్. కానీ నువ్వు చెప్తున్న పాడ్కాస్ట్లు ఏమవుతుంది? ఇప్పుడు మనం ఇన్ని పాడ్కాస్ట్లు చూస్తున్నాం, ఏమవుతుంది? ఇట్స్ ఇంటర్వ్యూ ఫార్మాట్ మారింది, అంతే. ఆ సీటింగ్, ఆ లైటింగ్, ఆ విధానం మారింది. బట్ ఇట్స్ జస్ట్ ఏ ఇంటర్వ్యూ. ఒకడు ప్రశ్న అడుగుతాడు, ఇంకోటి చెప్తాడు. అది తప్ప రైట్ అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాడి అనుభవాలని, వాడి ఆలోచనలని, వాడిది షేర్ చేస్తున్నాం. యూఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ. సింపుల్. చూద్దాం బ్రదర్, ఆలోచిద్దాం. సో ఎందుకంటే మనకి టైం కేటాయించాలి, ప్లస్ వాళ్ళని మనం తీసుకోవాలి. ఇక జూమ్ కాల్ లాగా ఇక్కడ దూరం ఉన్నాం కాబట్టి మనం జూమ్ కాల్ అవుతుంది. ఆలోచిద్దాం. సో రాజేష్ మామిడిపల్లి బ్రదర్, డేటా సెంటర్ గురించి చెప్పండి బ్రదర్. దానివల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా? నేను మెక్సికోలో కరువు వచ్చింది అని విన్నాను. తెలంగాణలో పెడతానంటే మీరు ఒప్పుకుంటారా? లేదా ఆంధ్రప్రదేశ్లో పెట్టారు కదా, అది మంచిదా లేకపోతే దానివల్ల నష్టమా? లోకల్ ప్రజలకు కొంచెం చెప్పండి బ్రదర్ డేటా సెంటర్ గురించి. అది వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? అది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవసరం అనేది మనకి ఇక్కడ వస్తున్న సమాచారం. ఎందుకంటే ఈ పెద్ద డేటాని ప్రాసెస్ చేయాలి. ఈ యొక్క బ్లాక్ చైన్ అంటే ఈ యొక్క ఏమంటారు, అదే కరెన్సీ, ఇవన్నీ ఏఐ కానీ ఇవన్నీ ఏంటంటే దే నీడ్ బిగ్గర్ కంప్యూటింగ్ కావాలి కాబట్టి, సో వాటికి అన్నిటికీ వాటర్ కావాలనేది మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి వాటర్ ఉన్న దగ్గరనే వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాటర్ లేని దగ్గర రిలేటివ్లీ కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ సముద్రం ఉంది కాబట్టి పెడుతున్నారని నేను అనుకుంటున్నా. ఏది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో సముద్రం లేని దగ్గర వాడు పెడితే మరి దానికి సపరేట్గా వాటర్ కావాలంటే మరి దానికి సపరేట్ ఏర్పాటు చేసుకోవాలి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పంపించుకున్నట్టు మరి ఆ సముద్రాన్ని డేటా సెంటర్ దాకా తీసుకురావాలి. దాన్ని సపరేట్ పైపులు వేసుకొని అంత ఖర్చు పెట్టుకొని చేయించుకునే శక్తి కూడా ఆ కంపెనీలకు ఉంది, గూగుల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకి. ఎందుకంటే ఇట్ బికేమ్ ఏ బిగ్ బిజినెస్ కాబట్టి ఎవ్రీథింగ్ డేటా మీదనే ఇప్పుడు అన్ని డెసిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఎంత డేటా ఎక్కువ ఉంటే అంత మంచి ఏమంటారు సిస్టమ్స్. ఇప్పుడు మన బ్రెయిన్ ఎట్లా చేస్తున్నది, ఎవ్రీథింగ్ మెమరీలో అలా వచ్చిన మెమరీని బట్టి అది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బ్రెయిన్ ఏం చేస్తుందో అట్లనే దాన్ని మిమిక్ అట్లా చేసే ప్రయత్నం చేస్తారు. బ్రెయిన్ ఏం చేస్తుంది, బ్రెయిన్లో మన చిన్న మెమరీస్ అన్నిటిని తీసుకొని ఆ యొక్క చైతన్యం, కాన్షియస్నెస్ అనేది ఆలోచించి ఆ కంప్యూటింగ్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటున్నది. సో ఇది బ్రెయిన్ అంతా యాక్టివ్గా సేమ్ 100% పనిచేయడం సాధ్యం కాకపోయినా ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి విశ్లేషించి అది ఆ యొక్క దాన్ని బట్టి మనం ఇచ్చిన ఆల్గారిథం బట్టి అది ఒక డెసిషన్ తీసుకుంటుంది.
అంటే బ్రెయిన్ లాగానే గతంలో బ్రెయిన్ ఏం చేసింది ఈ సిచ్యువేషన్లో అట్లనే చేసే ప్రయత్నం చేస్తుంది. అర్థమైందా? డిఫరెంట్ కావాలంటే మళ్ళీ కొత్త డేటా కావాలి, అది బ్రెయిన్ చేయగలుగుతుంది. కొత్త సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేయాలని బ్రెయిన్కి తెలుస్తుంది. ఎందుకంటే యూనివర్స్ ఈజ్ ద డేటాబేస్ కాబట్టి. ఇక్కడ లిమిటెడ్ డేటాబేస్ని ఆ యొక్క చేసే ప్రయత్నం చేయాలి. ఆ లిమిటెడ్ డేటాబేస్ కూడా ఈజ్ ఎ బిగ్ డేటాబేస్. ఓకే, సో అంత డేటాబేస్ని కంటిన్యూస్గా సెర్చ్ చేసి ఆ ప్రాసెస్ చేయాలి విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. కాబట్టి ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, ఎలక్ట్రిసిటీ, అవన్నీ ఆ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇంకా ఏవైనా సరే దానికి వాటర్ ఎక్కువ కావాలనేది ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఒకవేళ సముద్రం పక్కకు పెడితే కొంచెం ఈజీ అవుతుంది. లేదు ఎక్కడైనా పెట్టుకుంటా అంటే సముద్రాన్ని వాని డేటా సెంటర్ దాకా తీసుకురావాలి. ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టినావు, అందులో వచ్చే కెమికల్స్ని ఫార్మా కంపెనీలకు వచ్చినాయని దాన్ని సపరేట్ పైప్ వేసి నదులకి చెర్లలో కలపకుండా దానికి సపరేట్ పైప్ వేసి ఊరవతలకి పంపించాలి. సో వేరెవర్ యూ కెన్ పుట్ ఇట్, ఎవడొద్దంటలేడు. కానీ దానికి కావాల్సినటువంటి ఆ యొక్క స్టాండర్డ్స్, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినవన్నీ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఎక్కడైనా పెట్టుకో, ఏమవుతుంది? సముద్రం మొత్తం మింకుకొని తీసుకుపోయే నీళ్ళు అయితే అది చేయదు కదా. సో అలా వాడుకున్న నీళ్ళు కూడా ఎవాపరేట్ అయ్యి ఇంకోటి అయినా కానీ అది మళ్ళీ ఆకాశం లేకపోతే మళ్ళీ వర్షమే పడుతుంది కదా. ఇక్కడ సృష్టిలో ఇది ఏమంటారు, అది అయిపోతుంది అన్న కాన్సెప్ట్ ఉండదు. దాని వస్తువు రూపాంతరం చెందుతుంది, మళ్ళీ అది ఆడికే వస్తుంది. ఇప్పుడు భూమిలో ఉన్న బంగారం తీసుకొచ్చి మన పేయి మీద వేసుకుంటే బంగారం మాయమైపోలే కదా. ఎప్పుడు మాయమైంది అవుతుంది? ఈ భూమిలో కాకుండా స్పేస్లోకో వేరే గ్రహంలోకి పోతే పోయినట్టు. అట్లా కాకుండా భూమి మీద అది ఎక్కడి నుంచి ఏడిపోయినా ఏమైనా కానీ భూమి మీద ఉన్నట్టే. సో దెర్ ఇస్ నో డికే ఫర్ ద ఎనీథింగ్, దెర్ ఇస్ నో డికే. ఇది నాశనం అనేది లేదు భూమి మీద. అది ఒక రూపం నుంచి ఇంకో రూపం చేస్తుంది. నీళ్లు వేపర్ అవుతాయి, వేపర్ మళ్ళీ నీళ్ళు అవుతాయి, మళ్ళీ ఐస్ అవుతుంది, ఇంకోటి అవుతుంది, H2O2 అవుతుంది, ఇంకోటి అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ నో ఏమంటారు, ఒక రూపాంతరం చెందుతుంది తప్ప అది నాశనం అనేది లేదు. ఎప్పుడు మనకి నాశనం అనుకోవాలంటే ఈ భూమి నుంచి వేరే గ్రహంలోకో స్పేస్లోకి పోతే పోయింది అనుకోవాలి, లేకపోతే అది భూమి మీద ఉన్నట్టే. సింపుల్. మనం వాడుకున్న నీళ్ళు ఏడిపోతాయి. మనం ఇప్పుడు డే టు డే మనం వాటర్ వాడుకుంటారు, ఏడిపోతాయి మురికి నీళ్ళు ఏడిపోతాయి, మళ్ళీ భూమిలోకే పోతాయి. మన తిన్న తిండి ఏడిపోతుంది, వేస్ట్ మెటీరియల్ భూమిలోకే పోతుంది. మనం చచ్చిపోయినకి శరీరం ఏడిపోతుంది, భూమిలోకే పోతుంది. సో ఇక్కడ ఏది నాశనం అనేది లేదు, ఒక రూపం నుంచి ఇంకో రూపంకి అవుతుంది అంతే. సింపుల్. కాబట్టి నీకు ఆ యొక్క వేరే అక్కడ మన ప్రజలు వాడుకునే నీళ్ళకి ఇబ్బంది కాకుండా దానికి సపరేట్ పైప్ వేసుకొని దానికి సపరేట్గా ఎట్లా వాటర్ ఎడికెళ్ళి తెస్తావో, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న నీళ్ళు డేటా సెంటర్ వాడుకున్నావు అనుకో, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రజలు తాగడానికి వాళ్ళ డే టు డే కార్యక్రమాలకు నీళ్లు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా నువ్వు సముద్రంలోకి వెళ్ళి తెచ్చుకుంటావా, ఇంకొక దగ్గర నుంచి తెచ్చుకుంటావా, సపరేట్ పైప్ వేసుకొని తెచ్చుకొని ఎడనే పెట్టుకో, మాకు వచ్చే నష్టం ఏం లేదు. సో అది నాకు తెలిసి అదేం సమస్య ఉండదు బ్రదర్. ఎందుకంటే సముద్రం మధ్యలో పెడతారు. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టారు, సముద్రంలో పెడతారు, ఏం కాదు. ప్రజల లోపల పెడితే అది దానివల్ల వచ్చేది ఏమైనా ఉంటే నెగిటివ్ అవుతుంది. సముద్రంలో నీళ్ళు అయిపోతుంది అనేది కాన్సెప్ట్ లేదు. ఓకే, ఎందుకంటే మనకు నీళ్ళు ఏడిపోవు, మన అవసరానికంటే ఎక్కువ వాటి నీళ్ళు ఏడిపోతాయి, సముద్రంలోకి పోతాయి. మనం వాడుకుంటే బొక్కలు గిక్కలు అంటే చెరువులు ఉన్న యొక్క కుంటలు డ్యాములు కట్టుకుంటే అవి సముద్రంలోకి పోవు. మనకు వర్షాకాలం వచ్చినప్పుడు వాడుకుంటాం. మనకు అవన్నీ అవసరానికంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు అవన్నీ నిండిపోయినాక ఏడిపోతాయి, మళ్ళీ సముద్రంలోకి అవుతాయి కదా. రాజేష్ మామిడిపల్లి బ్రదర్ ఏమంటారు? ఫైనల్ గా బాబు గోగినేని గారి గురించి ఏమంటారు బ్రదర్? బైరి నరేష్ గురించి ఏమంటారు? విజ్ఞాన వేదిక ఒక కథను ఉంటాడు రమేష్, అతని గురించి ఏమంటారు? అసలు టోటల్ గా హేతువాదుల నాస్తికుల గురించి మీ అభిప్రాయం ఏంటి బ్రదర్? అదే బ్రదర్, నాస్తికులు కరెక్ట్ బ్రదర్. నాస్తికులు అంటే బుద్ధుడు నాస్తికుడే. బుద్ధుడు ఏం చెప్పలే ఈడ అది ఉంది అడుగుతుందని. ఓకే, సార్ అక్కడ ఎవరు మనం స్పేస్ దీన్ని పంపిద్దాం, లేకపోతే ఎనీ యొక్క ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్న ఎనీ అడ్వాన్స్డ్ టెలిస్కోపులు కానీ, స్పేస్ క్రాఫ్ట్ కానీ, ఇంకా రాకెట్లు కానీ, ఇంకా ఏదైనా ఎనీథింగ్ ఎక్కడికైనా పంపిద్దాం. ఏ గ్రహం మీదకా, ఏ స్పేస్లోకా ఎక్కడికైనా పంపిద్దాం. భూమి మీద ఉన్న ఎక్కడికైనా పంపిద్దాం. ఎక్కడ ఎవడు ఒక అద్వితీయమైన శక్తి ఒక వ్యక్తి రూపంలో ఎక్కడా లేదు. ఓకే,
ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇంకోటి సృష్టి యూనివర్స్లో చాలా రకాల కాంతి తరంగాలు ఇంకో తరంగాలు ఉన్నాయి. సో అవన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక చైతన్యం కాన్షియస్నెస్ ఉంది, అది ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. ఇంతవరకు కరెక్ట్. ఒక వ్యక్తి వీటిని అన్నిటి కంట్రోల్ చేసే శక్తి ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి రూపంలో ఉన్నాడు, అబ్సల్యూట్ నాన్ సెన్స్. అలా ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేడు. సృష్టిలో నాటి నుంచి నేటి వరకు ఒక వ్యక్తికి అద్వితీయమైన శక్తులు ఒక వ్యక్తి దగ్గర ఏనాడు లేవు. అందరూ మనుషులే. వాళ్ళు చెప్పిన జీవన విధానం వల్ల కొందరికి ప్రశాంతంగా బతికినరు, ఉన్నదానికంటే ఇంకా మంచి జీవితాన్ని గడిపినరు, లేకపోతే ఇంకేదో వాళ్ళకి ఏదో రకం మానసిక ప్రశాంతత దొరికింది, ఏదో జరిగింది కాబట్టి వాళ్ళని మొక్కుతున్నారు. వాళ్ళ సిద్ధాంతాలకి వాళ్ళని మొక్కుతున్నారు. అది జీససా, లేకపోతే మోసెసా, ఇంకో ఆయన అల్లానా, లేకపోతే ప్రాఫెటా, లేకపోతే గురునానక్ గారా, లేకపోతే ఇంకోరా. వాళ్ళు చెప్పిన జీవన విధానానికి మతం అంటే ఒక జీవన, కులం అంటే వృత్తులు, ఓకే, మతం అంటే ఒక జీవన విధానం, ఓకే. ఈ సిద్ధాంతాలతో నేను బతకడం. కాబట్టి ఒక వ్యక్తి అన్ని కూర్చుండి చేస్తున్నాడు, ఈ లక్షల కోట్ల మంది జీవుల గురించి ప్రతి నిమిషం ఆలోచించి ఎక్కడ చేయాలనో అతనికి తెలుసు, అట్లా చేస్తుండు, అబ్సల్యూట్ నాన్సెన్స్. దెర్ ఇస్ నో గాడ్, ఓకే. అర్థమైందా? అందరు జీవులమే. కొందరు ఒకప్పుడు ఏదో ఒక వాళ్ళ వల్ల లబ్ధి చేకూరితే వాళ్ళు దేవుడు అని మొక్కుతున్నారు, అంతకుమించి దెర్ ఇస్ నో పర్సన్ హూ కెన్ ఈట్ ఫర్ యూ, హూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యూ, హూ కెన్ సేవ్ యూ ఫ్రమ్ యువర్ డే టు డే. నీకు వచ్చిన మంచి చెడు కష్టాలు సుఖాలు, నీకు పరీక్ష పాస్ అవడము, నీ ప్రాణం కాపాడము ఒక వ్యక్తి ఆడ కూర్చుండి చేసే శక్తి ఏ వ్యక్తికి భూమి మీద లేదు, ఓకే. వేరే గ్రహాలు మనకు తెలిసిన కాడికి ఎక్కడ జీవం లేదు. కాబట్టి దేవుడు అనేటాయన లేడు, ఓకే. అందరం మనుషులమే, లేకపోతే అందరం జీవులమే, ఓకే. సింపుల్, ఓకే. సో నాస్తిక వాదం కరెక్ట్. దెర్ ఇస్ నో అద్వితీయమైన శక్తి లేదు ఒక వ్యక్తి రూపంలో అనేది కరెక్ట్. అద్వితీయమైన శక్తి ఉంది కానీ అది వ్యక్తి రూపంలో లేదు, ఓకే. ఆ అద్వితీయమైన శక్తి నువ్వు నేను చెప్తే వినదు. ఒక పూజారి ఇది చేస్తే, ఇంకో ఆయన పాస్టర్ ఇది చేస్తే ఆ శక్తి విని ఆ శక్తి నీకు చెప్పినట్టు ఏంటది? నో. వాడు బతుకుదేరు కోసం ఏం పని చేయడం శాతగాక 4 పైసల కోసం వాడు బిచ్చం అడుక్కుంటుండు. వాడు గుళ్ళ పూజారిగా అయినా సరే, గుడోడైనా, చర్చోడైనా, ఇంకోడైనా సరే, ఓకే. సో అది కాన్సెప్ట్. సో నాస్తిక వాదం కరెక్ట్, ఓకే. సో బాబు గోగినేని గారు కొన్ని విషయాల్లో కరెక్టే అనిపిస్తారు, కొన్ని విషయాల్లో ఏమంటారు ఆ యొక్క ఎదుటి వ్యక్తిని వాడిని కించపరిచే ప్రయత్నం తప్ప తనకు ఏమంటారు తను చెప్పాలనుకున్నది ఒక ఎదుటి వ్యక్తికి మనసుకు నొప్పించకుండా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఎక్కడో రెచ్చగొట్టే విధంగా అతని మాట్లాడే విధానం ఉంటుంది. కానీ అంటే ఆ యొక్క ఏమంటారు ముక్కులు ఎంటిక వీకి ఇట్లా నీకు నొప్పైందా అని చూసినాం, ఓకే. నీ వాదం కరెక్ట్, కొన్ని విషయాలు కరెక్టే ఉంది, కొన్ని విషయాలు నాకు కరెక్ట్ అనిపించదు. బట్ ఏది ఏమైనా సరే నాస్తిక వాదం అనేది కరెక్ట్. ఐ అగ్రీ విత్ బాబు గోగినేని గారు. కానీ ఆ చెప్పే విధానంలో ఎక్కడో అతను అంటే ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే, నొప్పించే విధంగా ఉంటుంది బాబు గోగినేని గారు. కొన్ని విషయాల్లో ఆయన కూడా కావాలనే, ఆయన వాస్తవం తెలిసినా కానీ కావాలనే అతను కొన్ని విషయాల్లో ఆ వాస్తవం చెప్పకుండా కొంత ఈ కపటత్వం ప్రదర్శిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక పర్టికులర్ వాదంలో పూర్తిగా నాస్తికత్వంతో ఇది ఉంటాడు, కొన్ని విషయాల్లో సేమ్ అదే ఇంటెన్సిటీగా అనిపించదు వేరే రిలీజియన్స్ వచ్చేసరికి. సో ఆయన ఆయన వాదం కరెక్ట్ ఉంది, నాస్తిక ఎత్తుకున్న వాదం కానీ, బట్ ఎక్కడో ఆ యొక్క మిగతా చెప్పే విధానంలో ఎక్కడో అతను కొంత ఇది కరెక్ట్ లేడు.